ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ మాట, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉండేదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగోండి, ఇది క్షామకాలం ఉంది, అంటే ఎండిపోయిన స్థితిలో ఉంది. ఎండిపోయిన స్థితిలో ఉన్న తనని, ఈ చెట్టుని ఏ విధంగా మనం చూస్తున్నామో, ఈ చెట్టు ఆకులు ఉన్నాయి కానీ తన మోడంతా ఎండిపోయింది. మోడు బారిపోయిన చెట్టుని దేవుడు కృప చూపించి ఈ రీతిగా ఫలించే చెట్టు వలె, ఏ విధంగా పచ్చని చెట్టు వలె చేశాడు కదా. మన జీవితాలు కూడా దేవుడు తోడే ఉండి ఆయన నడిపిస్తే ఈ చెట్టు ఏ రీతిగా సమృద్ధికరంగా నీరు కట్టిన తోట వలె ఉందో మనము కూడా అలాగే ఉంటాము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కాపరిగా ఉండి మన తోటమాలిగా ఉంటే మనం కూడా ఆ చెట్టు వలె ఫలించదము గాక. ఆమేన్.